నాకు చాలా ప్రీతి అయిన ఒక పక్షి ఉంది, వరం అని. దాని పేరు వరం అని పెట్టా. అది ప్రతినిత్యము స్వామీజీ స్విమ్మింగ్ వెళ్ళి అక్కడ ఉంటే దాని అక్కడ పెట్టడం పద్ధతి. అది తెలుగు కన్నడం రెండు మాట్లాడుతుంది. అది మేము మాట్లాడతాం కదా, అది కూడా మాట్లాడుతుంది. ఇంకా ఎక్కువసేపు ఏమైనా స్విమ్మింగ్ పూల్లో ఉంటే అప్పాజీ ఆయితా అంటే అయిందే, ఆయిడతా ఎత్తనే టైం స్విమ్ పండ్రది ఆయిచా ఇట్లా అడుగుతుంది. అది అయితే ఆయితో అని ఒక పారి ఊరికే ఉండిపోతే మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ చాలాసేపు అయిన తర్వాత. అది ఎన్ని మాట్లాడుతుంది. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర అంటుంది, ఓం నమో నారాయణ అంటుంది, అప్పాజీ హ్యాపీ బర్త్డే అంటుంది. ఒక 10-15 పదాలు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటుంది. అమెరికాకి వెళ్ళినప్పుడు వరం చాలా సీరియస్ అయిపోయింది. ఎందుకంటే అటువంటి పక్షి ఎప్పుడైనా అందరూ వెళ్ళిపోవాలి కదా. ఎంత బ్రహ్మం వచ్చి దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మనం ఉండం కదా. మన డాక్టర్ గారు వసీం డాక్టర్ గారు దాన్ని దగ్గర ఉండి దానికి చాలా సేవ చేశారు. నాకు న్యూస్ వచ్చింది అమెరికాకి, ఇట్లా అవుతుంది, సీరియస్ అయిపోయింది, ఏమీ తినటం లేదు, చచ్చిపోతుంది అనే పరిస్థితి వచ్చేసింది. ఏం లేదు, అంతా స్వామీజీ మాటలు వినిపించండి, వసీంకి చెప్పండి, తనకిష్టం వచ్చిన ఔషధి వేయమని చెప్పండి అన్న. ఆయన ప్రయోగం చేశాడు, తనకిష్టం వచ్చిన ఔషధి వేసేశాడు. ఇప్పటికీ బాగా ఉంది, బతికింది, హాయిగా ఉంది. అవి మామూలు పక్షులు కాదు, అవి నా జతలో తపస్సు చేసినటువంటి మహర్షులు వాళ్ళంతా కూడా. ఇక కొన్ని కోట్ల పక్షులు ఎందుకు రాలేదు, ఇవి మాత్రం ఎందుకు వచ్చాయి, అది యోచన చేయండి మీరు. అవి మాత్రమే ఉన్నాయి, ఇంకా కొన్ని జతలో వచ్చినప్పుడు కొన్ని పక్షులే స్వామి దగ్గర ఉన్నాయి, కొన్ని దూరం పెట్టారు. అది కూడా మీరు యోచన చేయవచ్చు.